ఇప్పుడు అన్నిటికీ ఆధారమైంది. ఆ ఆధార్ కార్డు కోసం చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్లకుండా రైతులు పొలం పనులు మానేసుకొని ఉదయం 3-4 గంటల నుంచి క్యూలో ఉన్న ఫలితం లేకుండా పోయింది. నార్కల్ జిల్లా కేంద్రంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ నందు ఒకే ఆధార్ సెంటర్ను కేటాయించడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు. ఎన్నింటికి వచ్చారమ్మా మీరు? ఎన్నింటికి వచ్చారు? ఎన్నింటికి రమ్మన్నారు వీళ్ళు? ఇంకా రాలేదా వాళ్ళు? ఎన్నింటికి వచ్చారు పెద్ద? ఎన్నింటికి వచ్చారు? పిల్లలు పాడి పని చేసి అన్నా ఏంటి గెలిచినాక ఇట్లా ఇట్లా చేస్తావు. ఇప్పుడు అది 3 జిల్లాలు రావచ్చు. ఇప్పుడే వచ్చినాయన నెల రోజులే మాకు సెల్కప్ పని పెట్టాలి, పిల్లలు వరకు రావాలి, అంతా చేయాలి. అర్థం మధ్య ఉన్నాడు, మరి మంచి చేసుకోవచ్చు. వచ్చిన వల్ల టోకెన్ అయిపోయినాను. ఆ తర్వాత మళ్ళీ 8 గంటలకు వచ్చింది, టోకెన్ అయిపోయినాను. అంటే టోకెన్ వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారంటే 2 గంటలకు రమ్మని చెప్పేస్తున్నాం పబ్లిక్. వాళ్ళు నైట్లో ఎప్పుడు ఇస్తారో వాళ్ళకే తెలియదు. వస్తున్నాం పోతున్నాం. ఇన్నిసార్లు ఇయ్యాల 4 గంటలకు వచ్చినాను. ఇంతకుముందు 4 గంటల ముందర ఆడవాళ్ళు అందరూ 2 గంటలకు వచ్చి చెప్పుకున్నారు. మొన్ననేమో 3 గంటలకు వచ్చిన. అప్పుడు కూడా టోకెన్ సమస్య లేదు, అయిపోయినాను. ఎందుకంటే వీళ్ళు పైసలు తీసుకుంటున్నారు. 200 మంది కూర్చున్నారు అనుకో, 200 మంది టోకెన్ ఇచ్చేయాలి. ఇలా 100 మందిని దిగుతాం, రేపు ఒక 100 మందిని పంపిస్తే వెళ్ళిపోతారు కదా. పాపం ఆడవాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. వాళ్ళకి బాత్రూమ్ సర్వకారం లేదు, వాళ్ళ పిండి లేదు, ఏం లేదు. తల్లికి వచ్చేసి నైట్లో వచ్చి వాడుకున్న కుర్సు పట్టేట వచ్చినా వాళ్ళ దిక్కు లేదు. అంటే ఒక్క ఆధార్ కార్డు కోసానికి ఇంత ఇబ్బంది పెట్టడం కారణం ఏంటి సార్?